రైట్ ఇకనైతే ఉదయం నుంచి అయితే పోలింగ్ ప్రక్రియనైతే ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా చాలా మంది వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఉదయం నుంచి అయితే ఈ పోలింగ్ ప్రక్రియనైతే చాలా బాగా జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా ఇదే అంశంపై శ్రీనాగార్జున కమ్యూనిటీ హాల్ నుండి అయితే సుప్రియ మరిన్ని అప్డేట్స్ అయితే లైవ్ ద్వారా చేస్తారు. సుప్రియ చెప్పండి, శ్రీనాగార్జున కమ్యూనిటీ హాల్ నుండి అయితే అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతమంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది? ఎస్ వర్ష, ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే అయితే మనము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎలక్షన్స్ కి బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రము ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా అయితే పోలింగ్ బూత్ల దగ్గర పోలింగ్ కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడే చూసుకుంటే అయితే లంకల దీపక్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఆయన పోలింగ్ ని కూడా వినియోగించుకున్నారు. అయితే అందరూ కూడా పోలింగ్ ఓటర్లు అందరూ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే దీనికి తోడు కూడా చూసినప్పటికీ కూడా మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా పోలింగ్ బూత్ల దగ్గర మాత్రం చాలా మంది ఓటర్లు వచ్చి అయితే వాళ్ళ ఓటు హక్కుని అయితే వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక పోలింగ్ బూత్ల దగ్గర చూసుకుంటే కూడా సెక్యూరిటీ మధ్యన మాత్రం ఇటు పోలింగ్ బూత్ ఓట్లు మాత్రం జరుగుతున్నాయని చెప్పాలి. దానికి తోడు చూసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు గంటకి మాత్రము ఓటర్స్ కూడా వచ్చి వాళ్ళ ఓట్లని హక్కులని అయితే వినియోగించుకుంటారు. అయితే ఓటర్స్ కూడా పెరుగుతున్నట్టు తెలుసు. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూసినప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు మధ్యలో ఇటు ఓటింగ్ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. ఇక దానికి తోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగబోతుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తము 4.1 లక్ష మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం నియోజకవర్గం పరిధిలో చూస్తే అయితే 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఆకస్మిక మృతితో మాత్రం ఈ బైపోల్ ఎలక్షన్స్ లో చూసుకుంటే అయితే ఇక్కడ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా పోటీ కొనసాగుతుందనే చెప్పాలి. అయితే దీనికి తోడు కూడా చూస్తే అయితే ఈ పోలింగ్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే చరిత్రలోనే ఇన్ని ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా మొదటిసారిగా మాత్రము డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈసారి ఈ ఎలక్షన్ బైపోల్ పోలింగ్స్ లో కూడా చూస్తే అయితే ఇక చాలా మంది హ్యాండిక్యాప్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇటు పోలింగ్ బూత్ల దగ్గర వాళ్ళ కోసం స్పెషల్ గా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఇక్కడ ప్రజెంట్ శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్ దగ్గర చూస్తే అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే సుమారుగా ఒక 120 ఓట్లు అయినట్టు కూడా ఇటు మనకు తెలుస్తూ ఉంది. అయితే వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు మేల్స్ కి ఫీమేల్స్ కి సపరేట్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పోలీసు బందోబస్తు మధ్యలో మాత్రం ఈరోజు ఇక్కడ పోలింగ్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా మనకు ఈ పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా చూస్తే అయితే ప్రశాంతంగా మాత్రము పోలింగ్ అయితే ముందుకి కొనసాగుతుందనే చెప్పాలి. దానికి తోడు చూస్తే కూడా లోపలికి మొబైల్స్ అలో చేయకపోవడం అవ్వచ్చు, లేదంటే మొబైల్స్ స్మార్ట్ వాచెస్ లాంటివి కూడా లోపలికి కూడా అలో చేయని అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుప్రియ, మనం ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ కావచ్చు, అసలు పోలీస్ బందోబస్తు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా అయితే డ్రోన్ల సహాయంతో కూడా ఇవి కొత్త కూడా పెట్టడం జరిగింది కదా, అసలు అక్కడ ఏ విధంగా ఉంది? ఆ పోలీస్ బందోబస్తు వాళ్ళు కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఏంటి? సో ప్రజెంట్ ఇప్పుడు మనకు నాగార్జున కమ్యూనిటీ హాల్ దగ్గర అప్డేట్స్ చూస్తే అయితే పోలీసుల బందోబస్తు మధ్యలో మాత్రం ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పాలి. అయితే జూబ్లీ హిల్స్ కి సంబంధించిన నియోజకవర్గ దగ్గర ఎక్కడైతే మనకు పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ మొత్తం ఓవరాల్ గా చూస్తే 2000 పోలీస్ బందోబస్తు మధ్యలో ఈ పోలింగ్ జరుగుతుంది. ఇటు షీ టీమ్స్ అవ్వచ్చు, లేదంటే పోలీస్ నడుమ మధ్యన మాత్రం ఇది జరుగుతుందని చెప్పాలి. ఇక డ్రోన్ల సహాయంతో కూడా ఈ రోజు మాత్రము ఇది పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ కరణ్ కూడా ఇప్పటికీ అప్పుడు మాత్రం ఆయన కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అయితే వచ్చిన వాళ్ళకి కూడా ఒక క్యూ లైన్ పాటిస్తూ లోపలికి పంపిస్తూ ఉన్నారు. అయితే 2 ఎంట్రీస్ అయితే ఇక్కడ మనకు నాగార్జున కమ్యూనిటీ హాల్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే ఎంట్రీ బయటని వెహికల్స్ ని ఆపేసే తర్వాత లోపలికి కనీసం స్ట్రీట్ లోపలికి కూడా ఎవరిని వెహికల్స్ అయితే అలో చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలింగ్ దగ్గర మాత్రం ఎలాంటిది జరగకుండా ఉండేందుకు మాత్రము భారీ బందోబస్తు మధ్యలో వాళ్ళ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మాత్రము ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది.